ముగ్గుల పండక్కి ముగ్గురు అగ్ర హీరోలు సందడి చేశారు. ప్రారంభ వసూళ్లతో థియేటర్లు కొత్త కళను సంతరించుకున్నాయి. అగ్ర హీరోల సినిమా అంటేనే ఓ పండగ. దానికి సంక్రాంతి కూడా తోడైతే ఆ ప్రభావం ఎలా ఉంటుందో ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. ఈసారి అదే పునరావృతమైంది. మన బాక్సాఫీస్ దగ్గర ఈ తరహా పండగ వాతావరణం ఈ ఏడాది అంతా కనిపించనుంది. అగ్ర హీరోల సినిమాలు విడుదలలో ఆ స్థాయిలో ఊరిస్తున్నాయి. మరి సంక్రాంతి సినిమాల్ని చూసేసాం, నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్న తలెత్తే లోపే సినీ అభిమానులకి ఫిబ్రవరిలో మరో సినీ సంక్రాంతి ఆహ్వానం పలుకుతుంది. కాకపోతే ఈసారి యువ హీరోల సంక్రాంతి. నాగచైతన్య తండేలు మొదలుకొని అరడజనుకు పైగా సినిమాలు వస్తున్నాయి. ఒకవైపు వందల కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న భారీ చిత్రాలు, మరోవైపు ఇలా యువ హీరోలు సినిమాలు పోటీగా ఈ ఏడాది రానున్నాయి. అయితే అగ్ర హీరోల ఆధిపత్యం మాత్రం స్పష్టంగా కనిపించనుంది. చాలామంది అగ్రతారలు గత ఏడాది తెరపై కనిపించనే లేదు. చిత్రీకరణలో గడిపే వాళ్ళే ఎక్కువ. వాళ్ళలో ఈ ఏడాది దాదాపు అందరూ తెరపై సందడి చేయనున్నారు. బాలకృష్ణ, రామ్ చరణ్ సంక్రాంతి హీరోలుగా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలకృష్ణ డబుల్ బొనాంజా ఆఫర్ల అఖండ 2తో ఈ ఏడాదిలోనే మరోసారి అలరించనున్నారు. సెప్టెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. మరో సీనియర్ హీరో నాగార్జున కూడా 2 సినిమాలతో ఊరిస్తున్నారు. ధనుష్తో కలిసి నటించిన కుబేరా, రజనీకాంత్తో కలిసి నటించిన కూలీ చిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవి చిత్రం విశ్వంబర ఎప్పుడన్నది ఖరారు కాలేదు. కానీ వేసవి సందర్భంగానే ముస్తాబవుతుంది. ఎన్టీఆర్ సోలో సినిమాలు ఏవి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. కానీ ఆయన బాలీవుడ్లోకి అడుగుపెట్టి చేసిన తొలి చిత్రం వార్ 2 మాత్రం ఆగస్టు 14న విడుదల ఖరారు చేసుకుంది. బాలీవుడ్ అగ్ర హీరోలు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఇది. తెలుగులో బలమైన మార్కెట్ ఉన్న పొరుగు భాషల తారలు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, సూర్య, రిషబ్ శెట్టి, యష్ తదితరులు ఈ ఏడాది కీలకమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కూలీ సినిమాతో రజనీకాంత్, థగ్ లైఫ్ సినిమాతో కమల్ హాసన్, రెట్రోతో సూర్య, కాంతారా చాప్టర్ 1తో రిషబ్ శెట్టి, పట్టుదల, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో అజిత్, టాక్సిక్ చిత్రంతో యష్, L2E తో మోహన్ లాల్ ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచారు. పాన్ ఇండియా సంచలనం ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ది రాజాసాబ్ విడుదల ఈ సంవత్సరంలోనే. మారుతి సందర్భం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పాన్ ఇండియా చిత్రాలుగానే రూపొందుతున్న పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. హిందీ మొదలుకొని మలయాళం వరకు అగ్రతారలెందరో ఉన్న మంచు విష్ణు, కన్నప్ప వేసవి సందర్భంగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పురాణ గాథల్లో ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్న తారాబలం ఈ సినిమాకి కలిసొచ్చే విషయాలు. అగ్ర హీరోల సినిమాలు వాయిదాలు గత ఏడాది చిత్రసీమపై చాలా ప్రభావం చూపించాయి. కీలకమైన వేసవి సహా సీజన్లు వృధా అయ్యాయి. ప్రణాళిక లోపంతో సినిమాలు అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయాయి. ఈసారి అవే పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన చిరంజీవి విశ్వంబర వాయిదా పడింది. గేమ్ చేంజర్ కోసమే అనుకున్న తదుపరి ఆ సినిమా ఎప్పుడు అన్నది ఇంకా ఖరారు కాలేదు. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు విడుదల కూడా మార్చి 28న లేనట్టే అనేది పరిశ్రమల వర్గాల మాట. ఆ తేదీన నితిన్ రాబిన్ హుడ్ విడుదల ఖరారైంది. అగ్ర హీరోల సినిమాలు ఒక్కటి వాయిదా పడినా ఆ ప్రభావం ఏడాది మొత్తం విడుదలపై చూపుతుంది.